మీరు కనుక ఒక 125cc స్పోర్టీ కమ్యూటర్ కొనాలనుకుంటే నౌ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మేజర్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఈ సెగ్మెంట్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా బజాజ్ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ పల్సర్ NS 125కి కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేసి వాళ్ళ 2025 అప్డేట్ని అయితే లాంచ్ చేశారు. ఈ బైక్ స్పెక్స్ ఏంటి, ఏం చేంజ్ అయ్యాయి, ఈ చేంజెస్ అంత యూస్ఫుల్లా కాదా, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. బ్యాక్ టు ద వీడియో. ఏ బైక్ అయినా ప్రాణం పోసేది ఇంజనే కాబట్టి ముందుగా ఈ ఇంజన్ గురించి చూసుకుందాం. ఇంజన్లో ఎలాంటి మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఇంతకుముందు ఉన్నట్టుగానే ఇది ఒక 4 వాల్వ్ ఎయిర్ కూల్డ్ BS 6.2 SOHC ఇంజన్. పవర్ ఫిగర్ చూసుకున్నట్టయితే 12 PS పవర్, 11 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దెన్ టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 100 to 110 ఈజీగా వెళ్ళగలదు హైవే మీద. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది, అంటే 5 గేర్లు ఉంటాయి దీంట్లో. మైలేజ్ కూడా 45 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఈ బైక్ పెరిమీటర్ ఛాసిస్తో రావడం వల్ల హై స్పీడ్స్లో కూడా ఎక్కువ స్టెబిలిటీని ఇస్తుంది. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 180 mm ఉంటుంది. సీట్ హైట్ 805. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్. చూడడానికి ఇంత బల్కీగా ఉన్నా కూడా దీని కెపాసిటీ 12 లీటర్సే. అండ్ దీని మైలేజ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల 12 లీటర్స్ ఉన్నా కూడా మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. డ్రై వెయిట్ చూసుకున్నట్టయితే 144 kgs. ఈ బైక్ స్ప్లిట్ సీట్తో వస్తుంది. అండ్ దీంట్లో స్కిప్ చేయకుండా కిక్ రాడ్ కూడా ఇచ్చారు. కిక్ రాడ్ ఉంది కదా అని బ్యాటరీని ఛార్జ్ చేయకుండా ఉండకండి, ఎందుకంటే ఇది BS 6 వెహికల్ కాబట్టి దీనిలో ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఉంటుంది, ఫ్యూయల్ పంప్ ఉంటుంది. ఎక్కువసార్లు కిక్ రాడ్ వాడటం వల్ల ఫ్యూయల్ పంప్ పాడైపోయే అవకాశం అవుతుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. బ్రేక్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు 240 mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. ఇప్పుడు దాన్ని సైజ్ అయితే ఏం మారలేదు, 240 mm ఉంది, కానీ రౌండ్ డిస్క్ బ్రేక్తో వచ్చారు. అండ్ ఈసారి దీనికి ABS కూడా యాడ్ చేశారు ఫ్రంట్ సైడ్లో. ఇంతకుముందు ఈ 125cc సెగ్మెంట్లో డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి, కానీ ABS ఓన్లీ హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉండింది. దాని తర్వాత పల్సర్ NS 125కే రావడం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది, అదేం చేంజ్ అవ్వలేదు. కానీ అడిషనల్గా RLP సెన్సార్ అయితే యాడ్ చేశారు. RLP అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కూడా 2024 మోడల్కి 25 మోడల్కి ఇలాంటి చేంజ్ లేదు. ఫ్రంట్ సైడ్లో 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్లో అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ ఉంది. ఫ్రంట్ సైడ్లో LED హెడ్ లైట్ ఉంది. అండ్ టెయిల్ లైట్ కూడా LED, కానీ టర్న్ ఇండికేటర్స్ ఇప్పుడు కూడా బల్బ్తోనే ఉన్నాయి. LED ఇండికేటర్స్ తీసుకొచ్చుంటే బాగుండేది. టైర్స్లో చూసుకున్నా కూడా ఒక మంచి అప్గ్రేడ్ అయితే ఉంది. ఇంతకుముందు ఫ్రంట్ సైడ్లో 80/100 సెక్షన్ టైర్ ఉంటాయి, ఇప్పుడు మాత్రం 90/90 సెక్షన్ టైర్ తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్లో 100/90 సెక్షన్ టైర్ ఉంటాయి, ఇప్పుడు 120/80 సెక్షన్ టైర్ తీసుకొచ్చారు. కొంచెం విడ్త్ పెరిగింది కాబట్టి బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది. ఇట్స్ గుడ్ అప్గ్రేడ్. కన్సోల్ చూసుకున్నట్టయితే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో వస్తుంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఓడోమీటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. అడిషనల్గా దీంట్లో USB Type A సాకెట్ కూడా యాడ్ చేశారు ఈ 2025 అప్డేట్లో. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మీరు జనరల్గా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ నావిగేషన్ పెట్టుకొని ఉంటే దాని ఫోన్ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది. లొకేషన్ రీచ్ అయ్యాక ఫోటోలు తీయడానికి దీనికి ఛార్జింగ్ అయితే ఉండదు. లేదు మీరు ఒక బైక్ ట్యాక్సీ క్యాప్టెన్ అనుకోండి, మీరు డే మొత్తం నావిగేషన్ యూజ్ చేయాలి, దానికి కూడా ఈ USB Type A సాకెట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,35,000 అయితే ఉంది కరెంట్లీ. ఇది చేంజ్ అవ్వచ్చు, ఆఫర్లు ఉంటే తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు. సో మీ దగ్గర ఉన్న షోరూమ్స్కి అయితే వెళ్ళండి, ఒక టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. మీకు కంఫర్టబుల్గా ఉందా, రైడ్ క్వాలిటీ మీకు నచ్చిందా, ఈజ్ ఇట్ మ్యాచింగ్ యువర్ వైబ్ అని. నచ్చినట్టయితే జస్ట్ గో ఫర్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ బైక్. ఇది ఒక ట్యాంక్ లాగా ఇంకా చాలా రోజుల నుంచి ఉంది మార్కెట్లో. ఇది చాలామంది ఇష్టపడ్డారు. రోడ్ మీద కూడా చాలా వెహికల్స్ కనిపిస్తాయి. సో ఇట్స్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ చాయిస్. దట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీరు కనుక ఒక 125cc బైక్ కొనాలనుకుంటే పల్సర్ NS 125 కొంటారా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ని వాడి నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.